హాయ్ హలో నేను ఈ వీడియోలో ఇండియాస్ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీని క్రియేట్ చేసిన డాక్టర్ ఎందుకు సూసైడ్ చేసుకుని చనిపోయాడు అండ్ అలాగే 2023లో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా టైటిల్ను గెలిచిన కాశిష్ మేత్వాని గురించి చెప్పబోతున్నా. ఇంకా ఒక్క చేపను చూస్తుంటే పిల్లల రక్షణ కోసం ఒక తండ్రి ఎంత ఆరాటపడతాడో అర్థమవుతుంది. అండ్ ఫైనల్ గా ఇలాంటి ఒక ప్రధానమంత్రి ఏ దేశానికి ఉండరేమో, వారే లాల్ బహదూర్ శాస్త్రి గారు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియాస్ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీని క్రియేట్ చేసిన డాక్టర్ ఎందుకు సూసైడ్ చేసుకుని చనిపోయాడు? 1978లో కోల్కతాకు చెందిన సుభాష్ ముఖర్జీ అనే ఒక బ్రిలియంట్ డాక్టర్ లిమిటెడ్ సోర్సెస్ తో ఐవీఎఫ్ ప్రాసెస్ లో ఇండియాస్ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ దుర్గాను సృష్టించారు. యూకేలో వరల్డ్స్ ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ జన్మించిన 67 రోజుల తర్వాత ఇది జరిగింది. కానీ ఇలా సృష్టించినందుకు గాను వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అండ్ పీపుల్ నుండి విపరీతమైన అపోజిషన్, ఇన్సల్ట్స్ అండ్ హ్యూమిలియేషన్ ఎదుర్కొన్నారు. దాంతో సుభాష్ గారు 1981లో తన 50 ఏళ్ల వయస్సులో సూసైడ్ చేసుకుని చనిపోయారు. కొన్నేళ్ల తర్వాత డాక్టర్ టిసి ఆనంద్ గారిని ఇండియాస్ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీని క్రియేట్ చేసిన డాక్టర్ గా గుర్తించారు. కానీ ఆనంద్ గారు ఆ తర్వాత ముఖర్జీ గారి పర్సనల్ నోట్స్ ను పరిశీలించి వాటిని సైంటిఫికల్ గా ప్రపంచానికి అందించి ఇండియాస్ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టించింది సుభాష్ గారే అని అందరికీ తెలియజేశారు. అలా 1976లో సుభాష్ గారు చనిపోయిన 5 ఏళ్ల తర్వాత వారి ప్రతిభకు గుర్తింపు వచ్చింది. 1990లో హిందీలో సుభాష్ గారి లైఫ్ స్టోరీని ఏక్ డాక్టర్ కీ మౌత్ అనే పేరుతో తీసిన సినిమాకి నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఈ చేపను చూస్తుంటే పిల్లల రక్షణ కోసం ఒక తండ్రి ఎంత ఆరాటపడతాడో అర్థమవుతుంది. ఈ చేప పేరు జాఫిష్. వీటి మీటింగ్ తర్వాత ఫీమేల్ ఫిష్ పెట్టే గుడ్లను మేల్ ఫిష్ చాలా జాగ్రత్తగా నోట్లో దాచుకుంటుంది. దాదాపు 7 నుంచి 10 రోజుల వరకు ఈ ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ ని నోట్లోనే ఉంచుకుని ప్రిడేటర్స్ అండ్ స్ట్రాంగ్ కరెంట్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. నోట్లో ఉన్న ఆ గుడ్లు పాడవకుండా ఉండడానికి, వాటిని అన్ఫార్చునేటెడ్ గా మింగకుండా కూడా ఉండడానికి ఆ 10 రోజుల పాటు ఎలాంటి ఆహారాన్ని కూడా తీసుకోవు. అరౌండ్ ఆఫ్టర్ 10 డేస్ తర్వాత మేల్ ఫిష్ తన పిల్లలను బయటికి రిలీజ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ లో ఒక్కోసారి మేల్ జాఫిష్ కి సరైన ఆహారం మరియు ఆక్సిజన్ అందక ఇవి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ నేచర్ వీటిని ఎలా క్రియేట్ చేసిందంటే ఇవి వాటి లివర్ లో స్టోర్ చేసుకున్న ఎనర్జీని తీసుకొని మరియు వాటి మెటబాలిజం ను కూడా స్లో డౌన్ చేసుకుని సర్వైవ్ అవుతూ ఉంటాయి. ఓవరాల్ గా ఈ హార్డ్ వర్కింగ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ గ్రేట్ ఫాదర్ జాఫిష్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. 2023లో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా టైటిల్ను గెలిచిన కాశిష్ మేత్వాని అక్టోబర్ 2024 డిఫెన్స్ ఎగ్జామ్ సిడిఎస్ లో ఏకంగా ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించింది. పూణేకి చెందిన 23 ఏళ్ల ఈ అమ్మాయి ఇప్పుడు ఇండియన్ ఆర్మీలోకి ఆఫీసర్ గా ఎంట్రీ ఇవ్వనుంది. సర్వీసెస్ అండ్ లీడర్షిప్ పట్ల ఆమెకున్న కమిట్మెంట్ తో ఏకంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆల్ ఇండియా బెస్ట్ క్యాండిడేట్ అవార్డును కూడా అందుకుంది. తనకు హార్వర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసే అవకాశం వచ్చిన తనకున్న దేశభక్తి నిబద్ధతతో ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకుంది. ఈమె ఒక భరతనాట్యం డాన్సర్, బాస్కెట్ బాల్ ప్లేయర్ అండ్ నేషనల్ లెవెల్ పిస్టోల్ షూటర్. ఓవరాల్ గా ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్. అటు చదువులోనూ ఇటు అందంలోనూ ఎంతో ముందున్న ఈ అమ్మాయి దేశ సేవలో నిమగ్నం అవుతూ ప్రజల జీవితాల్లో పాజిటివ్ చేంజెస్ తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్యూటీ ప్యాజెంట్ విన్ అవ్వగానే హీరోయిన్ అవ్వాలని కాకుండా దేశానికి సేవ చేయాలనుకున్న ఈ అమ్మాయి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ప్రపంచంలోనే 8th బిగ్గెస్ట్ బ్యాంక్ అండ్ ఇండియాలో నెంబర్ 1 బ్యాంక్ గా నిలిచింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. గుజరాత్ కు చెందిన హస్ముఖ్ భాయ్ పారేఖ్ గారు ఐసిఐసిఐలో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసి 1976లో రిటైర్ అయ్యారు. ఆ తర్వాత 1977లో హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీని స్థాపించి మొదటి హౌస్ లోన్ గా 30,000 అందించారు. మన ఇండియాలో హోమ్ లోన్స్ ప్రొవైడ్ చేసిన ఫస్ట్ కంపెనీ కూడా హెచ్డిఎఫ్సి. ఇక అప్పటి నుంచి ఇండియాలో
హోమ్ లోన్స్ తీసుకుని నెలసరి వాయిదాల్లో చెల్లించడం మొదలైంది. ఆ తర్వాత లిబరలైజేషన్ ఆఫ్ ఇండియాస్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో భాగంగా 1994లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏర్పడింది. ప్రస్తుతం 4088 సిటీస్లో 9092 బ్రాంచెస్తో 2 లక్షలకు పైగా ఎంప్లాయీస్ ఉన్నారు. ఇండియాలో ఫాస్ట్ ఎస్ఎంఎస్ మొబైల్ బ్యాంకింగ్, ఫస్ట్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డును లాంచ్ చేసింది కూడా హెచ్డిఎఫ్సి. ఐసిఐసిఐ నుంచి రిటైర్డ్ అయ్యి తర్వాత ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఫైనల్ గా హెచ్డిఎఫ్సిని స్థాపించి ఇండియన్ ఫైనాన్స్ హిస్టరీలో ఒక మైలురాయిగా నిలిచిన హష్ముఖ్ భాయ్ పారేఖ్ గారిని 1992లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇలాంటి ఒక ప్రధానమంత్రి ఏ దేశానికి ఉండరేమో. 1964లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు తమ కుటుంబ సభ్యులను కూడా ఆఫీస్ కార్ను ప్రైవేట్ పనుల కోసం యూస్ చేయడానికి అనుమతించేవారు కాదు. వారి పిల్లలు కూడా టాంగాలోనే స్కూల్ కి వెళ్లేవారు. దాంతో కుటుంబ సభ్యులు సొంతంగా ఒక కార్ కొనాలని బలవంత పెట్టారు. అప్పట్లో న్యూ ఫియాట్ కార్ ప్రైస్ 12,000, కానీ శాస్త్రి గారి అకౌంట్లో కేవలం 7,000 మాత్రమే ఉన్నాయి. దాంతో శాస్త్రి గారు ఎలాంటి పొలిటికల్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ వాడకుండా పంజాబ్ నేషనల్ బ్యాంకులో 5,000 లోన్ కోసం అప్లై చేశారు. ఆ బ్యాంకు వాళ్లు అదే రోజున లోన్ అప్రూవల్ కూడా చేశారు. అప్పుడు శాస్త్రి గారు సామాన్యులకు కూడా ఇలాగే ఇంత ఫాస్ట్ గా సేవలు అందించాలని బ్యాంకు వారికి చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్లకు శాస్త్రి గారు తస్కెంట్లో మరణించారు. అప్పటికి బ్యాంకు నుంచి తీసుకున్న కార్ లోన్ రీపేమెంట్ కంప్లీట్ అవ్వకపోవడంతో శాస్త్రి గారి విలువలను కాపాడుతూ వారి సతిమణి లలిత గారు ఆమె పొందిన పెన్షన్ డబ్బులతో లోన్ అమౌంట్ ను చెల్లించారు. శాస్త్రి గారు లోన్తో కొన్న క్రీమ్ కలర్డ్ ఫియాట్ కార్ ఇప్పటికీ లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్లో ప్రదర్శనకు ఉంచారు. నిస్వార్థంగా దేశానికి సేవలు అందించిన నాయకుల్లో ఎప్పుడూ శాస్త్రి గారు ముందు వరుసలోనే ఉంటారు. హోప్ యు గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.